హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఈరోజు కూడా. ఈరోజు చాలా స్పెషల్ టాపిక్ ఇది. ఎందుకంటే మన పుట్టిన తేదీ మనకు చాలామందికి తెలియదు. నా పుట్టిన తేదీ తెలుసు నాకు, కానీ మా ఫాదర్ వాళ్ళు ఒక నిమిషం తగ్గించి రాశారు. అది నేను అడిగాను, ఏమోరా అని అన్నాడు మా ఫాదరు. క్లియర్గా మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు ఏమేమి ఇస్తానో, అసలు దీనికి పుట్టిన తేదీ వలన మనకి ఏ ఉపయోగాలు ఉంటాయి అనేది క్లియర్ కట్గా మనం తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు మనకు ఏవైతే మనం చేస్తున్నామో ఒక డైలీ కార్యక్రమాలు, నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి డబ్బుకి చాలా 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 కృతజ్ఞతలు. అలాగే ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. ఇవన్నీ ఖచ్చితంగా మనం పాటించాలి. అలాగే సూపర్ పవర్ టాపిక్ మనం ప్రతిరోజు చెప్పుకుంటూ పోతూనే ఉన్నాం. ఈరోజు కూడా ఇలాంటి మంచి టాపిక్ ఒకటి చెప్పుకుంటున్నాం. మనకు డైలీ ఒక నెగటివ్ పవర్ అనేది మన ఇంట్లో నుంచి వెలువడుతుంటుంది. ఆ నెగటివ్ పవర్ నుంచి తట్టుకోవాలంటే ఒక ఆరా పవర్, ఫుల్ పవర్ కావాలి. ఆ నెగటివ్ని క్లోజ్ చేసి ఆరా పవర్ అనేది ఒక దైవశక్తి లాగా మనకు పనిచేసి సూపర్ ఫార్ములా పవర్ అనేది మనకు వస్తుంది. అందుకనే మనందరం కూడా సూపర్ శక్తితో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ఈ ఆరా శక్తి అంటే ఏంటి, ఇవన్నీ క్లియర్గా తెలుసుకోవాలంటే చాలా వీడియోస్ ఉన్నాయి. లేదంటే కింద స్క్రోల్ అయిన నంబర్కి మీకు కాల్ చేసినా కూడా క్లియర్గా మా వాళ్ళు మీకు అప్డేట్ చేస్తారు. ఖచ్చితంగా చూడండి. ఈరోజు టాపిక్ పుట్టిన తేదీ తెలియదు. పుట్టిన తేదీ ఒక క్వశ్చన్ మార్క్. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏం వెళ్ళినా ఎవరూ సరిగా చెప్పట్లేదు. ఎక్కడో కొంతమంది మేధావులు ఉంటారు, వాళ్ళు చెప్తుంటారు. నేను కూడా చాలామంది మీరందరూ అడిగినందుకు గాను ఒక కోర్స్ మా గురువు గారి త్రూ నేను తీసుకొని క్లియర్గా పుట్టిన తేదీ, సమయం, అలాగే మన రాశి ఏంటి, మన ఏ వారం అంటే సోమవారం పుట్టామా, మంగళవారం పుట్టామా, ఏ రోజు, మనం నక్షత్రం ఏంటి, ఒరిజినల్ ఇవన్నీ, మన పాదం ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. మరి ఇవి తెలుసుకోవడం వల్ల ఒరిగేది ఏంటి, నాకేం అవసరము ఈ పుట్టిన తేదీ గురించి అని అనుకుంటే మాత్రం మన లైఫ్ని డిసైడ్ చేసేది మన యొక్క పుట్టిన తేదీ. ఆ పుట్టిన తేదీ వలన ఏం జరుగుతుంది, ఉదాహరణకు నా గురించి చెప్తాను. నాది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అండి. ఇది 28/11/1983. నేను మా ఫాదర్ రాసినది ఇది 10:15 నైట్ PM. ఆ తర్వాత రాశి సింహరాశి నాది. ఆ తర్వాత నేను సోమవారం పుట్టాను. నక్షత్రం ఉత్తర పల్గుని, ఉత్తర నక్షత్రం 1వ పాదం. ఇది మా ఫాదర్ నాకు రాసింది. ఇది కరెక్టే, కానీ నేను చేసుకున్న ట్రైనింగ్ ప్రకారము నా దాంట్లో వచ్చినది 10:16. చాలా కరెక్ట్గా వచ్చింది. ఇంకొక మా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి నేను చూశాను, వాళ్ళ డేట్ ఏమైతే ఉందో ఒక్కరోజు ఆయన, మా ఫ్రెండ్ది ఉంది, ఒక అతను కస్టమర్ త్రూ ఫ్రెండ్ అయ్యారు. అయితే అతనిది 19th సేమ్ నవంబర్ 1983. వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు పుట్టింది 19వ తేదీ రాత్రి అన్నారు. కానీ అతని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వచ్చింది
అంటే 19th నైట్ 12:48కు జన్మించారండి. ఇది మన పుట్టిన తేదీ దాంట్లో నేను తీస్తే 19th నైట్ 12:48 అంటే ఇది 20th రోజు వచ్చింది. కానీ నేను మాట్లాడే టైంలో ప్రతిసారి నాకు ఈ డేట్ ఇచ్చాడు ఆయన. ఈ డేట్ ఇచ్చినప్పుడు నేను 19th గురించే ఆయనకు ఫలితాలు మాట్లాడాను. ఫలితాలు కానీ ఆయన బిహేవియర్స్ కానీ అవి కానీ 19th లాగా లేవు, 20 లాగానే ఉన్నాయి. ఎప్పుడు ప్రేమతత్వంగా ఉండడం, అందరి దగ్గర మోసపోవడము, ఆయన యొక్క పర్సనల్ ఇయర్ ప్రాబ్లం కావడం, ఇవన్నీ కూడా ఆ 20 లాగానే ఉన్నాయి. కానీ మనకు తెలియదు కదా, 19th లాగానే లెక్కేసుకుంటున్నాం. కానీ డార్క్ అయిపోయింది అక్కడ. కానీ ఇక్కడ 20th అంటే 12 దాటిన తర్వాత ఎగ్జాక్ట్లీ 48 minutes తర్వాత ఆయన జన్మించారు. కానీ అట్లా ఎగ్జాక్ట్లీగా నేను అడిగితే ఇది చెప్పాను అతనికి. చెప్పిన తర్వాత వాళ్ళ మదర్ని అడిగితే కరెక్ట్ అర్ధరాత్రి తర్వాత అన్నారా అని చెప్పినారు. ఇది ఎగ్జాక్ట్లీ సెట్ అయిపోయింది. చాలా మందికి చూశాను, మా పిల్లలకు చూసుకున్నాను, మా వైఫ్కి చూశాను, మా ఆఫీస్లో చాలా మందికి చేసేవాళ్ళు అందరికీ కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా అయిపోయింది, పక్కాగా. అయితే దీని వలన ఒరిజినల్ ఉండడం వలన ఇలాంటి ఇప్పుడు నాకు 2 అనేది నా పర్సనల్ ఇయర్ నడుస్తుంది. నాకు ఈ 2 పర్సనల్ ఇయర్ నడుస్తున్నందుకు ఏం జరుగుతుంది, ఎవరికైనా షూరిటీలు కానీ గ్యారంటీలు కానీ ఎక్కడైనా డబ్బు ఇచ్చుకోవడం కానీ అవి చేస్తే మోసపోతారు. నేను ఆల్రెడీ 2 చోట్ల జరిగింది నాకు. ఎందుకంటే 1లో ఉన్న ప్రభావమే మళ్ళీ జరుగుతుందేమో అనుకున్నాం, కానీ అలా జరిగింది. అందుకే ఎటువంటి కాస్ట్ ట్రాన్సాక్షన్స్ నేను పెట్టుకోదలుచుకోలేదు. 2 జరిగినాయి, ఎందుకంటే ఇంకా పెట్టుకోదలుచుకోలేదు. అందుకనే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేది ఏది కూడా ఈ 2 పుట్టిన వాళ్ళు కానీ లేదా 2 పర్సనల్ ఇయర్ ఉన్న వాళ్ళు కానీ చేయొద్దు అనేది నేను చెప్తుంటాను. కానీ నేను బై మిస్టేక్లో నమ్మకంతో చేసేసరికి ఆ నమ్మకంతో ప్రాబ్లం జరిగిపోయింది. ఓకే, ఇది ఇలా జరిగింది కదా. నెక్స్ట్ వచ్చేసి నా డూప్లికేట్ డేట్ ఆఫ్ బర్త్. అంటే దీని వలన సమస్య ఏంటి? దీని వలన సమస్య నాకు ఇది 2/3/1983, 2 మార్చి 1983. ఇక్కడ ఇది సమయం ఏదంటే స్కూల్లో రాసిన డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ రాసి మిథున రాశి వచ్చింది. నాకు ఈ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ తెలియకుండా వరకు ఆ మిథున రాశి మాత్రమే చూసుకుంటాను. కానీ దాని గురించి నేను ఎక్కువ డీటెయిల్స్ ఏం సేకరించలేదు. ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మిథున రాశి వచ్చింది. నాకు ఎప్పుడన్నా ఊర్లో చిన్నప్పుడు ఆ 2 అది నేను స్కూల్లో డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి మా ఫాదర్ వాళ్ళని సరిగా అడగక నేను అదే చెప్పుకుంటే వాళ్ళు దాదాపు 10th క్లాస్ వరకు అదే చెప్పేవాడిని. మిథున రాశి చెప్పాడు, మిథున రాశి ఫలితాలు అప్పుడు ఊర్లలో పంచాంగం చూసి చెప్పడానికి వచ్చేవాళ్ళు కదా. మీ అందరికి కూడా చాలా మందికి వచ్చేసే ఉంటారు, మీకు కూడా తెలుసుకునే ఉంటారు. కానీ అక్కడ మిథున రాశి గురించి తెలుసుకున్నారు. తర్వాత మా ఫాదర్ని క్లియర్ అడిగితే ఇది నా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్తా లేకపోతే ఏంటి అని అడిగితే కాదురా అని ఒక బుక్లో రాసి పెట్టారు. రాసి పెడితే ఇదంతా నేను తర్వాత ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను ఈ జాతకం ప్రకారం ఏంటన్నది ఇంటర్ సెకండ్ ఇయర్లోనే ఎప్పుడో నేను తీపించుకున్నాను. కానీ అప్పటి నుంచే ఇదంతా కూడా నడుస్తుంది. కానీ దీనివల్ల ఎక్కువ నాకేం ఉపయోగం కాలేదు. కాకపోతే ఏంటంటే మన డేట్ ఆఫ్ బర్త్ తెలియడం వలన మన పర్సనల్ ఇయర్తో మన న్యూమరాలజీ పరంగా పర్సనల్ ఇయర్తో చాలా 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 అవసరం. ఆ పర్సనల్ ఇయర్ ఏం చేస్తుంది ఈ సంవత్సరం మొత్తం, మీకు ఈ నెలలో ఏం చేస్తుంది, అలాగా ఆ నంబర్ ఉంటే కనుక మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది క్లియర్గా మనం తెలుసుకోవచ్చు. ఇది మీ అందరికి కూడా తెలుసు. ఇది నేను నేర్చుకోవడానికి చాలా డబ్బు కూడా వెచ్చించాల్సి వచ్చింది. అలాగే ఫీజు కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఖచ్చితంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే ఈ మధ్య కాలంలో డేట్ ఆఫ్ బర్త్ తెలియక అవన్నీ కూడా చాలా 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 కొంతమంది ఒక డేట్ ఆఫ్ బర్త్ మీద
మీకు ఏవేవో చార్ట్లు అంట అవంటి ఇవంటి ఇస్తున్నారు. ఈ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని మీరు ఆ చార్ట్ కూడా తీసుకోవచ్చు. ఇది ఉంటుంది, ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఏంటంటే ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ని ఖచ్చితంగా తెలుసుకోండి. తెలుసుకొని ముందుకెళ్తే 100% మన లైఫ్లో మనకు కావాల్సినటివి ఏంటి, ఏ సమయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది కనీసం తెలుసుకోవచ్చు. ఒకసారి మనము రోడ్ మీద డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం, 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, లారీ కావచ్చు, ఏదైనా సరే అండి. ఒకటి మనం వెళ్తుంటే స్పీడ్ బ్రేకర్ గో స్లో అని రాసి ఉంటాడు. మనం ఏం చేస్తాం అప్పుడు? స్లోగా వెళ్తాం. అలాగే ఒక చెడు పర్సనల్ ఇయర్ వస్తుంది, ఒక 7 నంబర్ పర్సనల్ ఇయర్ వస్తుంది, ఒక 8 పర్సనల్ ఇయర్ వస్తుంది, ఒక 2 పర్సనల్ ఇయర్స్ వస్తున్నాయి. అప్పుడు ఏం చేస్తారు? ఆ ప్రాబ్లం ఏంటంటే 2 పర్సనల్ ఇయర్ వచ్చినప్పుడు డబ్బు ట్రాన్సాక్షన్ ఎక్కువ క్యాష్ ట్రాన్సాక్షన్ లో జరుగుతుంది. ఇప్పుడు నాకు ఆల్రెడీ జరుగుతూనే ఉంది. అయితే ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మీరు చెయ్యొద్దు. ఒకవేళ చేస్తే వేరే వాళ్ళను నమ్మొద్దు, ఎక్కడ షూరిటీస్ పెట్టొద్దు, ఎవరికి నమ్మకంగా డబ్బు ఇవ్వద్దు. ఇది చేయండి, లేకపోతే ఖచ్చితంగా మోసపోతాం. ఆ మోసం చేసినా కూడా మనం క్షమించేస్తాము. ఇది వద్దు, దూరంగా ఉండండి. ఈ స్పీడ్ బ్రేకర్కి దూరంగా ఉండి స్లోగా ఉండండి. మనకు వచ్చే డబ్బు వస్తుంది, మనకు అన్ని వస్తాయి, అన్ని చేస్తాయి, కానీ ఇది కరెక్ట్ కాదు. అలాగే 7 వస్తుంది, నాకు బంధాలొద్దు, బంధుత్వాలొద్దు, నేను ఋషిని అయిపోతా, నేను తపస్విని అయిపోతా. అక్కడి నుంచి ఒక లోకం అనేది మన సంసార లోకం నుంచి ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళాలి. గుడులకు, గోపురాలకు వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి, కోరికలు పుడతాయి. ఆ కోరికల వల్ల బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గి బిజినెస్ లాస్లోకి వెళ్ళిపోతుంది. మీ యొక్క జాబు పోయే ఛాన్స్ ఉంది. భార్యాభర్తల మధ్య సఖ్యతలు లేకుండా జరుగుతుంది. ఇప్పుడు అది మనకు కలిగించే ఒక గుణం, కేతువు యొక్క గుణము అది జరుగుతుంది. మన లైఫ్లో ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ లేదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. నువ్వేదో డూప్లికేట్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుపోతావు, ఒక న్యూమరాలజిస్ట్ ఇస్తావు, లేకపోతే ఆస్ట్రాలజిస్ట్ ఇస్తావు. ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అతను ఏం చెప్తాడు? నీ డూప్లికేట్ డేట్ ఆఫ్ బర్త్ చూసి నీకు ఏం చెప్తాడు? ఏం చెప్పలేడు. అంత బాగుంది అంటాడు. బాబు నాయన ఇలా జరుగుతుంది నీ లైఫ్లో, ఇలాంటి రెమెడీస్ చేసుకో, ఒక మంచి మొబైల్ నెంబర్ తీసుకో, మంచి మ్యారేజ్ డేట్ చేసుకో, కనీసం దీని నుంచి మీకు ఇట్లా వస్తుంది అని చెప్తాడు. దానివల్ల మనకి ఎంతో ఉపయోగం. ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుందంటే మనం ఎంత స్లో అవుతామో, ఒక మంచి చెడు ఒక పర్సనల్ ఇయర్ వస్తుందంటే మనం ఆగిపోతాం. ఏ పని చేయకుండా ఆ పనిలో ఆ మెలకువ మనకిప్పుడు ఆధ్యాత్మికంగా నువ్వు వెళ్ళాలి, గుడులకు వెళ్ళాలి, గోపురాలకు వెళ్ళాలి, నా బిజినెస్ చెడగొట్టుకొని పోవాలి, నేను చెప్పిన విధంగా ఇది జరిగితే, అది జరగాలని ఉంటే మనం దాన్ని ఆఫ్ చేసుకుంటాం. ఓహో నాకు ఇది ఉంది కదా, క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది. అలాగే 8 వస్తుంది, మన పనులన్నీ స్లో అయిపోతాయి. సేమ్ ఒక న్యాయాధికారిగా పంచాయతీలు అన్నీ నీ చుట్టూకు వస్తాయి. నువ్వు ఒక లీడర్, లేకపోతే ఒక మంచి వ్యక్తివి, ఒక ఏదైనా కావచ్చండి. అప్పుడు నీ పనులన్నీ స్లో జరుగుతుంటాయి. అంటే నువ్వు చేయాల్సిన పనులు కాకుండా వేరే వాళ్ళ పనులు చేసి వాళ్లకు మంచి న్యాయాధికారిగా న్యాయంతో అన్ని పనులు చేపిస్తుంటావు. దీనివల్ల డబ్బు రాదు. డబ్బు రాకపోతే ఇంట్లో గొడవలు, ఫీజులు అంటారు, ఇంట్లో సంసారం అంటారు. ఇవన్నీ జరిగి ఇంకా నీ యొక్క జాబ్ కేసర్ అవుతుంది, నీ బిజినెస్ అమ్ముడు పోయే ఛాన్స్ ఉంటుంది, నీ బిజినెస్ లాస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ జరుగుతాయి. అదే నీకు పర్సనల్ ఇయర్ 8 ఉంది నాకు తెలిస్తే, దాని మీద ఈ పనితో పాటు నీ పని కూడా చేసుకుంటావు. ఎందుకంటే నీ యొక్క ప్రాబ్లం, నీకు విషం అనేది వస్తుంది. ఆ విషముని నువ్వు ఎలా తొలగించుకోవాలి అది తెలుసుకొని ముందుకెళ్ళండి. ఖచ్చితంగా ఒక మంచి పుట్టిన తేదీ ఉంటే కనుక మనకు లైఫ్లో చాలా సూపర్ పవర్ అనేది వస్తుందని నా యొక్క ఆలోచన. నాకైతే నేను న్యూమరాలజిస్ట్ అయిన తర్వాత ఇవన్నీ ఖచ్చితంగా
ఈ రాశి ఫలాలు ఇవైతే నాకేం పెద్ద ఉపయోగం ఏం లేదు, కానీ కాకపోతే తెలుసుకోవచ్చు నాకు ఇక్కడి వరకు మాత్రమే నాకు ఉపయోగము. నా డేట్ ముఖ్యము, నా యొక్క పర్సనల్ ఇయర్ ఎప్పటి నుంచి అన్నది అది మాత్రమే ముఖ్యం, అది మాత్రమే నాకు నడుస్తుంది. నేను ఈ రాసుల వలన నాకు ఏ ఉపయోగం లేదు. నేను చూసుకొని యాస్ట్ వచ్చింది, దీనివలన నాకు జరిగింది. ఇది క్లియర్. అయితే మనందరికీ మొబైల్ నంబర్ గురించి ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. ఈరోజు కూడా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక్కసారి మనకు మంచి మొబైల్ నంబరు మీ పుట్టిన తేదీ ప్రకారం తీసుకుంటే ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది మనం తెలుసుకుందాం. జస్ట్ మీకు చెవుచో చెప్పేస్తాను. ప్రతి ఒక్కరికి 14569 ఖచ్చితంగా మన మొబైల్ నంబర్లో ఈ ఎక్స్ నంబర్తో సహా ఖచ్చితంగా ఉండాలి. అలాగే 1356910 ప్లేసెస్లో ఏ నంబర్స్ ఉంటే బాగుంటుంది, ఏ నంబర్స్ ఉంటే మన లైఫ్ సక్సెస్ అవుతుంది, ఏ నంబర్స్ ఉంటే మన బిజినెస్ సక్సెస్ అవుతుంది, ఏ నంబర్స్ ఉంటే అందరికీ సంబంధ బాంధవ్యాలు బాగుండి బిజినెస్ పరంగా బాగుండి మన సక్సెస్ బిజినెస్ లోకి వెళ్ళిపోతుంది అనేది ఖచ్చితంగా ఈ ప్లేసెస్ మాత్రమే డిసైడ్ చేస్తాయి. మన అకౌంట్ నంబర్ కూడా ఇదే డిసైడ్ చేస్తుంది. ఈ 1356910 ప్లేసెస్ డిసైడ్ చేస్తాయి. మన పేరును కూడా అదే డిసైడ్ చేస్తుంది. మన యొక్క కంపెనీ పేరు కావచ్చు, మన యొక్క షాప్ పేరు కావచ్చు, మన యొక్క దేని పేరైనా కూడా ఈ 1356910 ప్లేసెస్లో ఏ అంకెలు ఉన్నాయి అన్నది మాత్రమే డిసైడ్ చేసి అక్కడ సక్సెస్ మాత్రం ఇస్తుంది. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే సెకండ్ ప్లేస్లో 4-7 దాదాపు రాకుండా చూసుకోండి. ఎందుకంటే ఇవి చంద్రుడికి 4-7 కొంచెం పడవు. కొన్ని కంపెనీలలో ఎక్కువ రిపీటెడ్గా ఉన్నాయి. మీరు ఒకవేళ దొరికితే ఆ కంపెనీలోనే చాలా సిరీస్లు ఉన్నాయి, అది చూసి తీసుకోండి. ఎందుకంటే దీని వలన ప్రాబ్లం అనేది తెచ్చుకోకండి. 5-6-7 ప్లేసెస్ 0 కానీ 8లు కానీ ఉండొద్దండి. 0లు 8లు ఉంటే 5th ప్లేస్లో 0 అంటే బిజినెస్ కమ్యూనికేషన్ 0, 8 అంటే గొడవలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ పర్సన్ మీరు సడన్గా మీరు నెమ్మదిగా స్లో అయిపోవడం వలన ఈ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్కి నీకు మధ్యలో గొడవ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ బిజినెస్ అనేది మనకి అవ్వదు. 6th ప్లేస్లో మనీ 0 అంటే నీకు బిజినెస్ కావచ్చు, ఒక ఎంప్లాయీ కావచ్చు, ఎవరైనా సరే అండి, మీ డబ్బుని మీ దగ్గర ఉన్నదాన్ని మొత్తం 0 చేసేస్తుంది. ఖచ్చితంగా చూసుకోండి, ఇది నిజమైతేనే దీన్ని పాటించుకోండి. అలాగే 8 అండి, 6th ప్లేస్లో 8 ఉంటే డబ్బు సేమ్ 0కి ఎట్లా పరిస్థితి ఉందో తొందరగా డబ్బు వెళ్ళిపోవాలి అనేది చేస్తుంది. అలాగే 7th ప్లేస్ 0 నీ యొక్క రిలేషన్షిప్ 0 చేస్తుంది. నీకు రిలేషన్షిప్ అనేది ఎవరు లేకుండా ఒంటరి వాని అయిపోయి నీకు ఏ బిజినెస్ కాదు, ఏ జాబ్లో నీకు ఎవరు సక్సెస్ ఉండరు, ఎవరు నీకు తోడుండరు, ఇవన్నీ ఖచ్చితంగా చేస్తుంది. అందుకనే 7th ప్లేస్ 0 ఉండొద్దు. అలాగే 8 కూడా ఉంటే నీ యొక్క రిలేషన్షిప్లో నీకు గొడవలు వస్తాయి. వాళ్ళ మధ్యలో నువ్వు మెలగాలంటే మీకు సింక్ అవ్వకుండా కొంచెంగా రోజుకు దినదినాభివృద్ధి మీరు చూసుకోండి. దినదినాభివృద్ధి అనేది మీకు నెగిటివ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇది కూడా మంచిది కాదు. అలాగే 10th ప్లేస్లో 0, 1, 2, 3, 4, 7, 8, 9లు ఖచ్చితంగా ఉండొద్దు. ఎందుకంటే ఒక్కొక్క నంబర్కి ఒక్కొక్క ప్రభావం ఉంది కాబట్టి ఈ ఖచ్చితంగా ఉండొద్దు. ఈ ప్లేసెస్ మన మొబైల్ నంబర్లో 2nd అనేది, 5 అనేది, 6 అనేది, 7 అనేది, 10th అనేది చాలా కీలకమైనవి. ఈ 13569 అనేటివి కూడా చాలా కీలకమైనది. సింపుల్గా మీరు నంబర్ తీసుకోవాలంటే ఖచ్చితంగా నాకు మీరు మా దగ్గర తీసుకున్నా సరే, లేదంటే మీకే దొరికితే చాలా రేట్లు అయిపోయినాయి మొబైల్ నంబర్స్. మీకు ఒకవేళ దొరుకుతున్నాయి అంటే నాకు చూపించి మరీ తీసుకోండి. నేను మన కన్సల్టేషన్ ఫీజు మాత్రమే తీసుకుండేది. ఈ నంబర్ మీకు చూపించినప్పుడు మా దగ్గరదైనా నేనే సెలెక్ట్ చేస్తాను, మీరు చూపించినా కూడా నేనే సెలెక్ట్ చేస్తాను. వాట్సాప్ చేసి మరీ అడగండి. మీరు ఎన్ని నంబర్లు పంపించినా నో ప్రాబ్లం. కన్సల్టేషన్ తీసుకున్న వారికి నేను క్లియర్గా ఫ్రీగానే చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్పేస్తాను. ఏ నంబర్ అయితే బాగుంటుందో ఆ నంబరే ఓకే చేస్తాను. మీరు ఎన్ని నంబర్లు పంపించినా నో ప్రాబ్లం. ఖచ్చితంగా చూసుకొని ప్రతి ఒక్క వ్యక్తి ఆల్ నంబర్స్ వాడండి. మీకు
ఆ శక్తి వేరు, ఆ నవగ్రహాల పవర్ వేరు, ఆ సూపర్ పవర్ అనేది వేరు. చాలా బాగుంటుంది. చూసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ 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 థ్యాంక్ యూ.